రైట్. కానీ ఇది తెలుగుదేశం చేసే తక్కువ సమయంలో ఇంత ఘర్షణ వాతావరణం ఇలాంటి రైట్. ఒకసారి చౌదరి గారు మాట్లాడతారు. చౌదరి గారు, ఆ, ఈ చూశారు కదా ఏపీపీఎస్సిలో సీఎం గారేమో చాలా ఆగ్రహం, మామూలుగా ఆగ్రహం కన్నెర్ర రెండు ఉంటాయి, వ్యక్తం చేసి పరీక్ష వాయిదా వేయటానికి, అదే వాయిదా వేయమని అడగటం, ఆ, ఆదేశించడం. ఇన్ కాంట్రాస్ట్ లేట్ నైట్ డెవలప్మెంట్ ఏంటంటే మరి చైర్మన్ గారు లేదు లేదు పరీక్ష జరపాల్సిందే. రోస్టర్ విధానంలో జరిగిన అవకతవకలు, ఇదేదో కోచింగ్ సెంటర్ల ప్రభావం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు బాగా బలంగా ఉంది, ఆ లాబీ బలంగా పనిచేస్తుంది. కార్పొరేట్ కాలేజీలు, చైనా అనే 2 కాలేజీలు ఉన్నాయి కదా, అలాగే ఈ పరీక్షలకు సంబంధించి కూడా కొన్ని లాబీలు పనిచేస్తున్నాయి. ఈ గందరగోళం మధ్య మొత్తానికి ఏంటంటే గవర్నమెంట్ సూప్లో పడింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తే చైర్మన్ గారు ఒకటి చేస్తున్నారు. ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ గ్రూప్ 2 వాయిదా వేయాలనేది ముఖ్యమంత్రి గారు డెమోక్రటిక్గా తీసుకున్న నిర్ణయం. మరి ఎందుకని చైర్మన్ దాన్ని ఒబే చేయలేదంటారండి? సార్, ఏపీఎస్సీ చైర్మన్ అలాగే ఏపీపీఎస్సీ అండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ చైర్మన్ మీద ఆయన మీద నాకు గట్టిగా మాట్లాడాడు, ఎగ్జామ్ ఆపాలి, ఇన్ని అంశాలు జరుగుండొచ్చేమో కానీ విద్యార్థులు ఏదంటే ఏదో రోస్టర్ సిస్టమ్ పెట్టాలని, అదేవిధంగా గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కొంత డిమాండ్స్ అయితే నడిచాయి. కానీ ఐపీఎస్సిబి మొత్తానికి ఈ పోస్టులు ఫిలప్ కాకుండా చాలా అవస్థగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఫిలప్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. సో అది టెక్నికల్ గా ఏ సమస్య ఉందో చూడాలి. టోటల్ గా అయితే మళ్ళీ కూడా అవకాశాలు పరిశీలించి వాయిదా వేస్తారా, ఇంకా అవకాశం ఉందా లేదా చూసుకొని వాస్తవంగా దాన్ని లోతుగా కొంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే అసలు విద్యార్థుల సమస్యలు ఏంది, చైర్మన్ గారు నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంది, సీఎం గారు ఎందుకు ఆదేశించారనే పైన స్పష్టంగా అవగాహన ఉంది. గతంలో కూడా ఈ విధంగా చైర్మన్ బిహేవ్ చేసిన జీవీ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చూసాం మనం. సో కొంత ఏమైనా ఇబ్బందులు ఉంటే అవునండి. అది ఒక నిమిషం దాంట్లో కూడా వద్దాం. జీవీ రెడ్డి గారి ప్రస్తుతం ఎలాగో మాట్లాడదాం అనుకున్నాను. ఆయన ఏంటంటే ఆయన వాళ్ళ ఆఫీసర్స్ మీద రిపోర్ట్ చేస్తే ఇంకో మాట అన్నారు, రాజద్రోహానికి పాల్పడుతున్నారు అని. చాలా పెద్ద మాట కదా అది. ఇప్పుడు సీఎం మళ్ళీ ప్రతిదానికి సీఎం పిలిపించుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఒకళ్ళు ఇప్పుడు ఏంటి అదుపు తప్పిపోయారా వీళ్ళందరూ, చైర్మన్లు కానీ లేకపోతే ఎదిగిపోయారు? దినేష్ కుమార్తో ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే, అయ్యా మీరు చేస్తుంది పద్ధతిగా లేదు, లెట్ us సిట్ బిఫోర్ ద మినిస్టర్ ఆర్ సీఎంఓకి వెళ్దాం మాట్లాడదాం, అంతేగాని రాజద్రోహానికి పాల్పడుతున్నారు అనే మాట వాడచ్చు. గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయారంటే 30 ఏళ్ళ అధికారంలో మేము ఉంటాము, మీరు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అని చెప్పి ఫోర్స్ ఇచ్చారు వాళ్ళకి. దాంతో వాళ్ళు బాగా రెచ్చిపోయారు. వాళ్ళకి తగ్గట్టుగా వ్యక్తులకు సాయం చేయటం, డబ్బులు చేకూర్చడం, అదేవిధంగా ఏ సంస్థలు మూసేయాలన్నా, ఇది ఫైబర్ నెట్ ఎలా మూసేయాలా, అదేవిధంగా ఎవరికి లాభం చేకూర్చే విధంగా మూసేయాలి, ఎంతమందిని దొంగతనం తగ్గించుకోవాలి, ఉద్యోగాలు తీసేయాలి, పైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని బయటకు వచ్చిన తర్వాత, దాని లోతుపాట్లు పరిశీలించిన తర్వాత, కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిన విషయం తెలిసిన తర్వాత, అసలు ₹1 వసూలు చేయకుండా, ఒక కమిషన్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తే ఎట్లా ఉంటది అనే విషయం పైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాబట్టి కొంత నిజంగానే బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఐఏఎస్ స్థాయిల అధికారులు ఈరోజు విధానాలపైన పరిశీలించకుండా డెసిషన్లు తీసుకోవడం అనేది ఒక సంస్థ మూతపడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి జీవీ రెడ్డి గారు ఒక ఆందోళన చెప్పడం జరిగింది. అది వాస్తవంగా కూడా ప్రజా డబ్బులు ఆ విధంగా ₹100 కోట్ల బిల్లుల రూపాయలు ఇవ్వడం అనేది తప్పు కదా. కాబట్టి మాట్లాడిన మాట ఏదైనా కొంచెం పెద్ద అయిండొచ్చు కానీ సమస్య అయితే చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దాన్ని ఖచ్చితంగా సీఎం గారు కూర్చొని శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, ఈ 2 అంశాలు, ఏపీపీఎస్సీ ఒకటి, ఏపీ ఫైబర్ నెట్ ఒకటి, ఈ 2 అంశాలు చూసారా? నిజంగా అంటే నిరుద్యోగుల తరఫున పోరాటం చేసింది మీ పార్టీ. వాళ్ళకేదో రిలీఫ్ ఇవ్వాలి, సరైన సమయంలో వాళ్ళకి వస్తానండి, మీ దగ్గరకు వస్తాను, సరైన సమయంలో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. మొత్తానికి ఏదో పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్. విశాఖపట్నంలో నిన్న పెద్ద ఎత్తున ధర్నా జరగడం, రోడ్ల మీదకి క్యాండిడేట్స్ రావడం, ఇవన్నీ మీరు చూశారు. అదొకటి. జీవీ రెడ్డి ఎపిసోడ్లో ఐఏఎస్ రాజద్రోహానికి పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యానం చేయటం, ఉలిక్కిపడ్డ మంత్రి గబాన్లో లేదండి మీరు రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఆయన పిలవటం, ఈ 2 చూశారు. ఇక్కడ క్లియర్ గా గతంలో ఉన్న ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ లో చాలా అవకతవకలు జరిగాయని జీవీ రెడ్డి గారు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 400 మందిని విజయసాయి రెడ్డి గారు ఎవరైతే వాట్సాప్ ద్వారా పంపించారో వాళ్ళందరినీ రిక్రూట్ చేశారు. వాళ్ళు ఉద్యోగస్తులుగా, వాళ్ళు ఎవరంటే మంత్రులు, ఇంత గతంలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్లలో పనులను కూడా ఏపీ ఫైబర్ నెట్ దానిలో ఉద్యోగులుగా చేసి వాళ్ళకి ఇక్కడ నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితిని కూడా ఆయన బట్టబయలు చేసిన విషయం. దాదాపు 400 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని
వాళ్ళ ఉద్యోగాలు కూడా తొలగిస్తాము అతి త్వరలో అని చెప్పారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు నెట్వర్క్ అనేది కేబుల్ నెట్వర్క్ సిస్టమ్ని ఒకే చోట పెట్టి ఒకళ్ళ ఆధీనంలో ఉంచి దాన్ని ఇది చేయడం, అసలు ఫైబర్ గ్రిడ్ అనేది ఫస్ట్ నుంచి వివాదాస్పదంగా ఉంది. అది అమలు చేసే విషయంలో అయితే అధికారుల అలసత్వమో మరి ఆ ప్లానింగ్ లోపమో కానీ ఫస్ట్ నుంచి తప్పులు తడకలతో ఉంది. దానికి తోడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 ఏళ్లలో దానిలో ఎలాంటి పునరుద్ధరించే పనులు చేయకపోగా దాన్ని ఇంకా అంటే దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఏపీ ఫైబర్ నెట్ అనేది వాళ్ళకు ఒక ఏటీఎం, వాళ్ళ పనులకి జీతాలు ఇచ్చుకునే ఒక సంస్థగా, వాళ్ళు డిజిటల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే ఒక సంస్థగా దాన్ని మలుచుకున్నారు తప్పితే దాని ద్వారా వచ్చే సర్వీసెస్ వరస్ట్గా ఇప్పుడు గతంలో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా గత 2 నెలల నుంచి సర్వీసులు కూడా సరిగా బాగాలేదని చెప్పి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటి మీదే జీవీ రెడ్డి గారు చాలా సీరియస్గా ఎందుకు మీరు ఇంత అలసత్వంగా ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే దాని మీద ఆయన గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎక్కడ లోపాలు ఉన్నాయి అనుకుంటే కేర్ చేయట్లేదు కదా. ఫైబర్ నెట్ చైర్మన్ విద్యాధికుడు ఆయన్ని కనీసం చెప్తే దినేష్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసరు కేర్ చేయలేదు ఆయన్ని. మీకు సమాధానం నేను ఇచ్చేదంటే అనే పద్ధతిలో ఉండటంతో ఆయనకి కోపం వచ్చి ఆ మాట ఏమండి, జీవీ రెడ్డి అదేవిధంగా దినేష్ కుమార్ మధ్య ఉన్న వివాదం మీద చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడండి. ఎవరిని పిలిచి జీవీ రెడ్డిని పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఇవన్నీ మాకు తెలుసు, గవర్నమెంట్ కి మాకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా సమన్వయం చేసుకొని పని చేసుకో అని చెప్పాడు. ఎందుకోసమనంటే ఈ చైర్మన్లు వీళ్ళందరూ కూడా వీళ్ళేమి నామినేటెడ్ పోస్టులు అండి. నామినేటెడ్ పోస్టులు వాళ్ళు వచ్చేసి మొత్తము అధికారుల మీద పెత్తనం చేయాలనేటువంటి ధోరణి, వ్యవహారం దాంట్లో వచ్చినటువంటి వివాదంగా ప్రభుత్వం చూస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమి దినేష్ కుమార్ మీద తప్పు పట్టినట్టుగా లేదండి. మినిస్టర్ తో నువ్వు జాగ్రత్తగా సమన్వయం చేసుకో, జీవీ రెడ్డి తెలివైన వాడు నువ్వు, ఇవన్నీ ఇష్యూస్ మాకు తెలుసు అనేటువంటి విధంగా ఒక రకంగా ఆయనే మందలించి దినేష్ కుమార్ మీద ఆగ్రహం వ్యక్తం చేయాలా, ఇలాంటివి చేయలే. అదే అంటుంది, జీవీ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే.